ఓకే, మిమ్మల్ని ఈ మీటింగ్ ఎవరైతే పిలుచున్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. మీరు ఆన్లైన్లో ఈ కంపెనీలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దేర్ ఆఫ్టర్ యాక్టివేట్ యువర్ ఐడి విత్ ద ఫస్ట్ పర్చేస్. ఇక్కడ మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని మీరు కొనుక్కోవచ్చు. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని మీరు కొనుక్కొని మీ ఐడిని యాక్టివేట్ చేసుకుంటారు. దెన్ కీప్ బయింగ్ ద ప్రొడక్ట్స్ విత్ రీపర్చేస్. మీరు ఫర్దర్గా ప్రొడక్ట్స్ అన్ని కనుక పర్చేస్ చేస్తూ ఉంటే కనుక దాన్ని రీపర్చేస్ అంటాం. నచ్చితే ఎవ్రీ మంత్ మనం ఎలా అయితే డిమార్ట్కి వెళ్ళి కొంటూ ఉంటామో ఇక్కడ కూడా అంతే దాన్ని రీపర్చేస్ అంటాం. ఫస్ట్ టైం కొంటే ఫస్ట్ పర్చేస్ అంటాం, రిపీటెడ్గా కొంటూ ఉంటే రీపర్చేస్ అంటాం, రైట్? సో ఫైన్. సో ఇక్కడ మనం పర్చేస్ చేసుకున్నందుకు కాను మనకి ఆల్మోస్ట్ 12 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా అనేది మనం చూద్దాం. ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం 60% మళ్ళీ కంపెనీ SHPL లో పర్చేస్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చేస్తుంది అన్నాం. అది 12 రకాలుగా ఇస్తుంది. ఎలా ఇస్తుందో మనం చూద్దాం, రైట్? సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, బయట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కి మనకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా బై 1 గెట్ 1 ఫ్రీ. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మీకు బై 1 గెట్ 1 ఫ్రీ, 50% ఆఫ్ అంటాం సింపుల్ గా చెప్పాలంటే. మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఏ కంపెనీ కూడా చేయలేని ధైర్యం SHPL చేసింది. దట్స్ వై SHPL ఈజ్ యూనిక్ అని చెప్తాము. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మీకు బై 1 గెట్ 1 ఫ్రీ. చాలా కంపెనీస్ లో ఉంటే 1 మంత్ ఉంటుంది, బట్ ఇక్కడ 365 డేస్ మీకు బై 1 గెట్ 1 ఫ్రీ, 1+1 ఆఫర్. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ SHPL అండి. సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒకటి ఉంటుంది. సో అది కూడా ఒకసారి తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై కన్సిస్టెన్సీ ఆఫర్? సో కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ప్రతి ₹2 కొనుగోలుపై ఒక పాయింట్ వస్తుంది. 1 BV, బిజినెస్ వాల్యూమ్ అంటాం. బిజినెస్ వాల్యూమ్ అంటే మీ లెక్కలో చెప్పాలి అంటే ఒక పాయింట్ అనమాట. ₹2కి ఒక పాయింట్ వస్తుంది. మీరు ఈ మధ్య కాలంలో చూడొచ్చండి, ఎక్కడికి వెళ్ళినా, రిలయన్స్కి వెళ్ళినా, లేదంటే మెడ్ ప్లస్ లాంటి ప్లేస్కి వెళ్ళినా, అపోలో ఫార్మర్స్కి వెళ్ళినా మీకు సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీకు పాయింట్స్ వస్తాయి అంటారు. బట్ ఐ డోంట్ నో ఆ పాయింట్స్ కి మీకు ఫైనల్ గా ఏమి ఇస్తారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఆ పాయింట్స్ కి మీరు లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? సో ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేస్తే మీరు ఆ ఇన్కమ్స్ కూడా మీరు చూడొచ్చు. సో ₹2కి ఒక బీవీ వస్తుంది, ఒక పాయింట్ వస్తుంది. సో ఇక్కడ మీరు ₹1000 కొనుగోలుపై, ఓకే, మినిమం ₹1000 ₹1000 పర్చేస్ చేస్తే మీకు 500 బీవీ అనేది రావడం జరుగుతుంది. మీరు ₹2000 పర్చేస్ చేస్తే మీకు 1000 బీవీ అనేది రావడం జరుగుతుంది. మీరు కనుక 1000 బీవీ అంటే ₹2000 కొనుగోలు చేస్తే మీకు 1000 బీవీ వస్తుంది. సో 1000 బీవీ కనుక మీరు 3 మంత్స్ కంటిన్యూస్ గా పర్చేస్ చేస్తే, 3 మంత్స్ కనుక మీరు పర్చేస్ చేస్తే మీకేమవుతుంది? అక్షరాల ₹1500 ప్రొడక్ట్స్ ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఏ డీమార్ట్ లో, ఏ రత్నదీప్ లో, ఏ విజేతలో కూడా ఇలాంటి ఆఫర్ లేదు, ఇవ్వరు. ఓకే, అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మాత్రమే పాసిబుల్. సార్ నేను 3 మంత్స్ కాదు 6 మంత్స్ SHPL కి లాయల్ గా ఉన్నాను, ప్రతి నెల ₹2000 ప్రొడక్ట్స్ కొంటూ ఉన్నాను. సో నాకేమిస్తుంది? మీకు 6 నెలలు ప్రతి నెల ₹2000 ప్రొడక్ట్ కొంటే ₹5000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మీరు హ్యాపీగా ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్ళొచ్చు. సార్ నేను 12 నెలలు SHPL ప్రొడక్ట్స్ కొంటా ఉన్నాను, ప్రతి నెల ₹2000 ప్రొడక్ట్స్ కొంటూ ఉన్నాను. సో నాకేమిస్తుంది? ₹15,000 ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది. సో 1 ఇయర్ మీరు ప్రతి నెల మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ₹2000 సామాన్ కనుక మీరు కొనుక్కోగలిగితే మీకు ₹15,000 ప్రొడక్ట్స్ కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సూపర్ ఆఫర్ అండి. నేను అడిగితే తాలియా అని చెప్తా, చప్పట్లు కొట్టాలని చెప్తా, అలాంటి ఆఫర్. బికాస్ 1 ఇయర్ కాదు, మీరు 10 సంవత్సరాలు కొన్నా కూడా ఏ డీమార్ట్, ఏ రత్నదీప్, ఏ విజేత, మీ పక్కన సూపర్ మార్కెట్ ఆర్ఎల్స్ కిరాణా షాప్ ఎవ్వరు కూడా ఈ ఆఫర్ ని ఇవ్వలేరు. మనం ప్రతి నెల సరుకులు కొంటూనే ఉంటాం, వీనో. బట్ మీరు మర్చిపోయి ఒక పేస్ట్ కొన్నా డబ్బులు రేపిస్తా అన్నా కూడా లేదు లేదు రేపు వచ్చి తీసుకెళ్ళండి అనే వాళ్ళే తప్ప ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో SHPL కంపెనీకి మీరు ఎంత లాయల్ గా ఉంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో 3 మంత్స్ 1500, 5 మంత్స్ మీరు లాయల్ గా ఉన్నారు కంపెనీకి ₹5000, మీరు 1 ఇయర్ కంపెనీకి లాయల్ గా ఉండి కంపెనీ దగ్గర పర్చేస్ చేస్తూ ఉన్నారు, మీకు ₹15,000 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. సూపర్ ఆఫర్ అండి. దీన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాం. సో సార్ అన్ని చెప్తున్నారు, ఇన్కమ్ గురించి చెప్పట్లేదు. వచ్చేసి అక్కడికి టీమ్ మ్యాచింగ్ బోనస్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై టీమ్ మ్యాచింగ్ బోనస్ అంటే మీరు SHPL లోకి వచ్చారు, ప్రొడక్ట్స్ కొన్నారు, నచ్చింది, బాగుంది. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను మౌత్ పబ్లిసిటీ. సో ఇక్కడ ఎవరు అమితాబ్ బచ్చన్ కానీ అల్లు అర్జున్ కానీ ఎవరు రారు. మీకు ప్రొడక్ట్స్ నచ్చింది, మీరే మీకు నచ్చితే యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ టు యువర్ నియర్ బై పర్సన్స్. వాళ్ళకి మీరు ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తారు. మీకు నచ్చింది మీరు కొన్నారు, మీకు తెలిసిన ఇద్దరికి ఈ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా నచ్చి మన SHPL లో
ప్రొడక్ట్స్ ని తీసుకున్నారు, వాళ్ళు కూడా ఒక 3000 బీవీ లెఫ్ట్ లో ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. రైట్ లో కూడా ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళు కూడా 3000 రూపాయల ప్రొడక్ట్స్ 3000 బీవీ వర్త్ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. సింపుల్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, 3000 బీవీ అంటే 6000 రూపాయల ప్రొడక్ట్స్. ఇటువైపు కూడా 6000 రూపాయల ప్రొడక్ట్స్ పర్చేస్ చేశారు. సో 3000 బీవీ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినందుకు గాను మీకు 10%, ఇది టీమ్ మ్యాచింగ్ బోనస్ ఎంత వస్తుంది, 10%. సో మీకు 3000 మ్యాచ్ అయింది కాబట్టి 3000కి 10%, 300 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ రావడం జరుగుతుంది. మనం దీన్ని టీమ్ మ్యాచింగ్ బోనస్ అంటారు. సార్ 10,000 మ్యాచ్ అయింది, మీ బ్యాంక్ అకౌంట్ 1000 రూపాయలు వస్తాయి. ఇంకొక డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 8,000 ఉంది. నో ప్రాబ్లం. సో లీస్ట్ తీసుకుంటుంది 8,000. సో ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 8,000 ఉంది. 8,000 మ్యాచ్ చేస్తుంది, మీకు 800 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తుంది. సార్ మరి 8,000 మ్యాచ్ చేసింది, మరి ఇక్కడ 2,000 వేస్ట్ అయిపోతున్నాయి అంటే, వేరే కంపెనీలో అయితే వేస్ట్ అయిపోతాయి, కానీ మన కంపెనీలో ఈ 2,000 క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే ఈ 2,000 అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ 2,000 వస్తుందో మళ్ళీ 2,000 మ్యాచ్ చేసుకుంటుంది, మీకు 200 రూపాయలు బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ SHPL అండి. సో మీ కష్టం ఎక్కడ వేస్ట్ అవ్వదు, మీ పీవీ, మీ పాయింట్స్, మీ డబ్బులు ఎక్కడ వేస్ట్ అవ్వవు. ప్రతి ఒక్క రూపాయికి లెక్క కట్టి మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ SHPL. సో ఈ బోనస్ అనేది మీకు వీక్లీ పేఅవుట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఏ వీక్ మ్యాచింగ్ పేఅవుట్ ఆ వీక్ వచ్చేస్తుంది. సో ప్రతి నెల 7వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, మంత్ లాస్ట్ 30 అయితే 30, వాట్ ఎవర్. సో మీకు ఇది వీక్లీ పేమెంట్ వస్తుంది. ఎంత మ్యాచ్ అయితే అంత మ్యాచింగ్ ఆఫ్ వీక్లీ పేమెంట్ మీకు వస్తుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ ఇస్ టీమ్ బిల్డింగ్ బోనస్, TBB అంటాము. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే వెరీ సింపుల్. సో మీరు ఈ సిస్టంలోకి వచ్చారు, మీరు ఒక 10 మందిని, ఒక 100 మందిని మీరు ఈ సిస్టంలోకి తీసుకొచ్చారు. సో మీరు అనివార్య కారణాల వల్ల మీ హెల్త్ బాగాలేదు, మీరు ఒక 6 మంత్స్ ఇంట్లో ఉన్నారు, మీరు బిజినెస్ చేయలేని పరిస్థితి ఉంది. సో అలా అని చెప్పేసి మీకు ఏం ఇన్కమ్ రాదా అంటే లేదు. మీరు ఇంట్లో పడుకున్నా, మీకు హెల్త్ బాగాలేకపోయినా, ఇన్ దట్ కేస్ మీ ద్వారా వచ్చిన పర్సన్, సపోజ్ C అనే పర్సన్, మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ 1,00,000 రూపాయలు టీమ్ మ్యాచింగ్ బోనస్, ఇందాక వచ్చిన బోనస్ కనుక 1,00,000 రూపాయలు తీసుకుంటే, సో అతను 1,00,000 తీసుకుంటే 10% మీకు రావడం జరుగుతుంది. అంటే 10,000 రూపాయలు మీకు వస్తాయి. మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్, సో అతను సీరియస్ గా పనిచేస్తున్నాడు, అతనికి 1,00,000 రూపాయలు వచ్చాయి. సో అతనికి వచ్చిన పేఅవుట్ లో నుంచి ఒక 10%, 1,00,000 రూపాయల్లో 10%, 10,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ రావడం జరుగుతుంది. సో అది మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ అతను 1,00,000 రూపాయల నుంచి తీసి మనకి ఇస్తారంటే కాదు, అతని 1,00,000 అతనికే ఉంటుంది. ఈ 10% ఆఫ్ 10,000 అనేది కంపెనీ మీకు పే చేస్తుంది, ఇతని డబ్బుల నుంచి తీసి మీకు ఇవ్వదు. ఓకే, సో అలా ఎంతమంది రిఫరల్స్ ఉంటే అంతమంది రిఫరల్స్ దగ్గర నుంచి మీకు 10% మీకు రావడం జరుగుతుంది. దీన్నే టీమ్ బిల్డింగ్ బోనస్ అంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా మంత్లీ ఇన్కమ్ స్టార్ట్ అవుతాయండి, దాన్నే లీడర్షిప్ బోనస్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై లీడర్షిప్ బోనస్? మీకు మంత్ వచ్చేసరికి, నెల వచ్చేసరికి 15,000 బీవీ మ్యాచ్ అయింది. 15,000 బీవీ మ్యాచ్ అయితే మిమ్మల్ని సిల్వర్ అంటుంది. సో మీరు సిల్వర్ అయినందుకు గాను మీకు 5% టీమ్ మ్యాచింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? అలాగే మీరు 30,000 బీవీ కనుక మ్యాచ్ చేయగలిగితే కంపెనీ మళ్ళీ గోల్డ్ అంటుంది, మీకు 3% టీమ్ మెంటరింగ్ బోనస్ ఇస్తుంది, అండ్ 3% బిజినెస్ డెవలప్మెంట్ బోనస్ ఇస్తుంది. ఓవరాల్ గా 6% రావడం జరుగుతుంది. అలాగే మీరు కనుక 50,000 బీవీని ఒక నెలలో మీరు కనుక మ్యాచ్ చేయగలిగితే మిమ్మల్ని కంపెనీ ప్లాటినం అంటుంది. మీకు 3% టీమ్ మెంటరింగ్ బోనస్, 3% BDB బిజినెస్ డెవలప్మెంట్ బోనస్, 3% చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్, ఓవరాల్ గా 9% మీకు పేఅవుట్ రావడం జరుగుతుంది. 75,000 బీవీ మీరు కనుక మ్యాచ్ చేయగలిగితే మిమ్మల్ని కంపెనీ డైమండ్ అంటుంది. మీకు ఇప్పుడు వస్తున్న ఇన్కమ్స్ తో పాటు ట్రావెల్ బోనస్ వస్తుంది. ఓవరాల్ గా 12% పేఅవుట్ మీకు రావడం జరుగుతుంది. మీరు సింగిల్ మంత్ లో కనుక 1,50,000 బీవీని కనుక మ్యాచ్ చేయగలిగితే కంపెనీ మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటుంది. సో మీకు ఇప్పుడు వస్తున్న బోనస్లతో పాటు ట్రావెల్ బోనస్ తో పాటు కార్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఓవరాల్ గా 15% మీకు పేఅవుట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 మంత్ లో 2,50,000 బీవీని కనుక మ్యాచ్ చేయగలిగితే టీం పెరుగుతుంది. మీరు ఒక్కరే కాదండి, మీ ద్వారా టీం పెరుగుతూ ఉంది. సో టీం పెరుగుల కొద్దీ మీకు 2,50,000 బీవీ మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయినప్పుడు మిమ్మల్ని కంపెనీ రాయల్ డైమండ్ అంటుంది. సో మీకు వస్తున్న బోనస్లతో పాటు ట్రావెల్ బోనస్, కార్ బోనస్ ప్లస్ హౌస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఓవరాల్ గా 18% మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో దీన్నే మీకు టేబులర్ ఫార్మాట్ లో చూపించడం జరిగింది, రైట్? అంటే సిల్వర్ 15,000 కనుక చేస్తే మీరు సిల్వర్ 5% వస్తుంది. అలాగే మీరు 30,000 కనుక చేస్తే మిమ్మల్ని గోల్డ్ అంటుంది. 3% టీమ్ మెంటరింగ్ బోనస్, 3% బిజినెస్ డెవలప్మెంట్ బోనస్. సింపుల్ గా మీకు అర్థం అవడానికి టేబుల్ ఫార్మేషన్ లో ఇచ్చామంతే. సో నెక్స్ట్ రాయల్టీ క్లబ్ బోనస్. ఎవరైతే 2,50,000 బీవీని కనుక మ్యాచ్ చేస్తారో
ఓకే. ఎవరైతే మీ కింద 2,50,000 బీవీని మ్యాచ్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఒక రాయల్టీ క్లబ్ బోనస్ వస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 9 పాయింట్స్ ఇస్తుంది. 3 డెప్త్స్‌లో ఇస్తుంది మీ కింద. సో ఈ బోనస్ కూడా చాలా చాలా అండి. ఒక్క పాయింట్ వాల్యూ అంటే మీకు 2,50,000 మ్యాచ్ చేసిన పాయింట్ అటు 2,50,000 ఇటు 2,50,000 మ్యాచ్ చేస్తే మీకు ఒక రాయల్టీ క్లబ్ బోనస్ వస్తుంది. దీని ఒక పాయింట్ వాల్యూ రూ. 10,000 ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సూపర్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటామండి. సో సూపర్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే 25 లక్షలు. అంటే మీరు కాలక్రమేణా టీం పెరుగుతూ ఉంది. బీవీ పెరుగుతా ఉంది. ఎప్పుడైతే 25 లక్షల బీవీ గనక మీకు ఫ్రెష్ బీవీ ఒక నెలలో మ్యాచ్ అయితే గనక మీకు సూపర్ పర్ఫార్మెన్స్ బోనస్ అని వస్తుంది. ఈ సూపర్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది గనక ఒక్క పాయింట్ వస్తే కూడా దీని వాల్యూ ఆల్మోస్ట్ మీకు 2 లాక్స్ ఉంటుందండి. ఓకే. సో ఇది ఎవరైనా తీసుకుంటున్నారా సార్ అంటే మన అప్లైన్ సిద్ధు మాలిక్ పటేల్ సార్ సూపర్ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటున్నారు. ఆయనకి ఒక పాయింట్ రావడం జరిగింది. ఒక పాయింట్ కి గాను ఆయనకి 2.5 లాక్ అనేది పేఅవుట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క బోనస్ మాత్రమే. సో ఇక్కడ మీరు చూడొచ్చు షేక్ అహ్మద్ సార్ మన అప్లై ఇప్పటిదాకా చెప్పిన బోనస్లు ఏమైనా తీసుకున్నారా, ఎవరైనా తీసుకున్నారా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పటికీ లక్షకి పైగా 1,72,000, 1,29,000, 1,30,000, లక్ష పైనే తప్ప లక్షకి తగ్గట్లేదు. సో కంటిన్యూస్ గా 3 months ఇన్కమ్ తీస్తే 3,40,000 పైగా ఇన్కమ్ సార్ తీసుకొని ఉన్నారు కంటిన్యూస్లీ. సో గ్రేట్ అప్లాస్. బిజినెస్ ఎవరైతే సీరియస్ గా చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి ప్రూవ్ చేశారు అహ్మద్ సార్. అగైన్ మీకు ఇందాక చెప్పాను. సో గ్రేట్ అప్లైన్ సిద్ధు మాలిక్ పటేల్ సార్, ఆయన పేఅవుట్ వచ్చేసి 10,33,513 రూపాయలు. సో ఇప్పుడు చెప్పండి 1 month కి 10,33,513 రూపీస్ వస్తుంది అని అంటే పర్సన్ రైట్ సైడ్ కి వెళ్ళినట్ట కాదా? ఎందుకంటే నెలకి 10 లక్షలు అంటే ఇంచుమించుగా సంవత్సరానికి ఆయన ఆదాయం కోటి పైన ఆఫ్టర్ పేయింగ్ ద ట్యాక్స్ టు గవర్నమెంట్ ప్రాపర్ గా. ఓకే. సో నో డౌట్ అండి, అన్డౌటెడ్లీ పర్సన్ విల్ కమ్ టు రైట్ సైడ్. మళ్ళీ అగైన్ మీకు స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్స్ గుర్తు చేస్తున్నా. ఇక్కడ ఏమన్నా ఖర్చు పెట్టారా, ₹1 పెట్టుబడి పెట్టారంటే లేదు. వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు వాళ్ళు పర్చేస్ చేసుకున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. ₹1 కూడా కంపెనీకి మనం పే చేయట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఎక్కడో కొంటున్న వస్తువుల్ని SHPL లో పర్చేస్ చేస్తున్నాం తప్ప మనం ఇంకేమీ కూడా పెట్టుబడులు పెట్టట్లేదు. ₹1 పెట్టుబడి పెట్టకుండా ఈ రోజు 10 లక్షలు ఇన్కమ్ తీసుకునే కంపెనీ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ SHPL అండి. ఓకే. కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది అనడానికి వీళ్ళందరూ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఏంటి మన బిజినెస్ ప్లాన్ ఫ్యూచర్స్ అంటే జనరేటివ్ ప్లాన్ అండి. జనరేషన్ టైప్ బిజినెస్ ప్లాన్. ఈ రోజు నా జాబ్ నా కొడుకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రేపటి రోజున నేను SHPL లో బిజినెస్ బిల్డ్ చేసింది. ఈ రోజు సిద్ధు మాలిక్ పటేల్ సార్ ఇక్కడికి నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఫర్దర్ గా నా కొడుకు ఈ బిజినెస్ ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారంటే హ్యాపీగా ఆయన బిజినెస్ ని ఆయన కొడుకు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సేమ్ పొజిషన్ వాళ్ళ కొడుకు ఉంటుంది. అది 3 generations వరకు కూడా మనకి ఇక్కడ మనం ఐడిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ జనరేషన్ టైప్ బిజినెస్ ప్లాన్ అంటాం. ఓకే. క్యుములేటివ్ ప్లాన్ మీకు పాయింట్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ కూడా పాయింట్స్ 0 అవ్వవు. ఓకే. ఓన్లీ ప్రమోషన్స్, డిమోషన్స్ అలాంటివి ఉండవు. మీ బిజినెస్ ఎప్పుడు కూడా నెవర్ రీచెస్ టు 0. మీరు ఈ మంత్ బిజినెస్ చేయలేదు కాబట్టి రీక్వాలిఫికేషన్ చేసి మీరు ఇంతకు ముందు గోల్డ్ కదా మీరు ఇప్పుడు సిల్వర్ అని చెప్పి ఎవరు అనరు. నో రెన్యువల్స్ అండి. చాలా కంపెనీస్ మిమ్మల్ని సంవత్సరం అయిన తర్వాత మీ ఐడి కోసం రెన్యువల్ చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అంటారు. అలాంటిది ఏమీ లేదు. ఎర్న్ అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇంత లిమిట్ లేదు మీరు ఎర్న్ చేయడానికి. ఈ రోజు సిద్ధు మాలిక్ పటేల్ సార్ 10 లక్షలతో ఆగలేదు. మీరు సార్ని చూస్తూ ఉండొచ్చు, ఈజీగా 25 lakhs per month టచ్ చేస్తారు. సో అలాంటి గ్రోత్ ఉన్న కంపెనీ. సో ఇప్పటిదాకా సార్ మంత్లీ మనం ఇంత బిజినెస్ చేస్తే ఇంత పేఅవుట్ వస్తుంది అంటున్నారు సార్. నేనంత స్పీడ్ గా లేను, నేను కొంచెం స్లోగా వెళ్తాను అని అంటే అలాంటి వాళ్ళని కూడా కంపెనీ మైండ్ లో పెట్టుకొని సో కంపెనీ ఒక ఎక్సైటింగ్ రివార్డ్స్ ని కంపెనీ తీసుకురావడం జరిగింది. సో టైం లిమిట్ లేకుండా తీసుకొచ్చిన కంపెనీ ఏదైనా ఉంది అని అంటే SHPL మాత్రమే. సో ఇక్కడ మీరు చూడొచ్చు 75,000 PV క్యుములేటివ్ మ్యాచింగ్ బీవీ. క్యుములేటివ్ అంటే సింపుల్ అంటే సో 75,000 బీవీని మీరు ఒక నెలలో తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు 3 నెలల్లో తీసుకురావచ్చు. 25,000 మీరు 3 నెలల్లో తేవచ్చు. లేదా ఈ 75,000 పీవీని మీరు సంవత్సరం మొత్తం కూడా చేసి తీసుకురావచ్చు. టైం లిమిట్ ఎక్కడా లేదు. మీరు ఎన్ని మంత్స్ లో తీసుకొస్తారో అనేది మీ ఇష్టం. బట్ మీరు కనుక 75,000 పీవీని క్యుములేటివ్ లో కనుక తీసుకురాగలిగితే కంపెనీ మిమ్మల్ని డైమండ్ అంటది. సో కంపెనీ మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో కంపెనీ ఫస్ట్ రివార్డ్ ఏమిస్తుంది, మీకు SHPL టీ షర్ట్ ఇస్తుంది, బ్యాగ్ ఇస్తుంది, టై ఇస్తుంది. మీకు ఒక ప్రొఫెషనల్ SHPL డిస్ట్రిబ్యూటర్ కి ఏమేమి కావాలి అలాంటి ఒక టూల్ కిట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 75,000 బీవీ క్యుములేటివ్ లో
ప్రతి నెల యాడ్ అవుతూ పోతుంది. ఆ 75,000కి ఇంకొక 75,000 యాడ్ అయితే 1,50,000 బీవీ అవుతుంది. సో 1,50,000 బీవీ కనుక క్యూములేటివ్లో అయితే మిమ్మల్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటుంది. ఎగ్జిక్యూటివ్ డైమండ్ కి కపుల్ వాచ్ ఇస్తుంది, వాటర్ బాటిల్ ఇస్తుంది, ఆల్కలైన్ వాటర్ బాటిల్ అంటారు. అలాగే సూట్ లెంత్ వస్తుంది. అంటే మీ లెవెల్ పెరిగే కొద్దీ చూడండి, ఇక్కడ టీ షర్ట్ ఇచ్చింది, ఇక్కడ సూట్ లెంత్ ఇస్తుంది. సో కంపెనీ ఎవ్రీ లెవెల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి 2,50,000 బీవీ, అంటే ఇక్కడ 1,50,000 బీవీ చేశారు. ఇంకొక 1,00,000 బీవీ చేస్తే 2,50,000 బీవీ అవుతుంది. యాడ్ అవుతుంది మీ బీవీ అంతా. సో ఎక్కడ కూడా మీ బీవీ వేస్ట్ అవ్వట్లేదు. కంపెనీ మిమ్మల్ని రాయల్ డైమండ్ అంటది. రాయల్ డైమండ్ అన్న తర్వాత మీకు 2 nights 3 days కంపెనీ ట్రిప్ కి తీసుకెళ్ళి అక్కడ మీకు కంప్లీట్ మీకు ఒక ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక ట్రోఫీ, ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని కంపెనీ రికగ్నైజ్ చేస్తుంది, మీ ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. అలాగే యాడ్ అవుతూ ఉన్నాయి పాయింట్స్. 3,75,000 బీవీని 3,75,000 బీవీని మీరు చేస్తున్నారు. ఒక్క సెకండ్. యా 3,75,000 బీవీని మీరు మ్యాచ్ చేస్తున్నారు క్యుములేటివ్ ప్రాసెస్ లో. కంపెనీ మిమ్మల్ని క్రౌన్ డైమండ్ అంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలా టప్పా ఫోన్లు ఇవ్వదండి, రెడ్మీ లాంటిది ఇవ్వదు. కంపెనీ ఈస్ గివింగ్ బ్రాండెడ్. మనకి ఇప్పటికే చాలా మంది టీంలో సామ్సంగ్ మొబైల్స్ వచ్చున్నాయి. ఓకే, సో బ్రాండెడ్ మొబైలే ఇస్తుంది కంపెనీ. అలాగే 7,50,000 బీవీని మీరు క్యుములేటివ్ లో చేశారు. యుల్ గెట్ అ బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ అండి. బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ వస్తుంది. కంపెనీ మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ క్రౌన్ డైమండ్ అంటుంది. అలాగే 12,50,000 బీవీని మ్యాచ్ చేశారు. కంపెనీ మిమ్మల్ని క్రౌన్ అంబాసిడర్ అంటుంది. సో మీకు బ్రాండెడ్ ల్యాప్టాప్ వస్తుంది. ఓకే, సో చూడండి ఎంత మంచి గిఫ్ట్స్, ఎంత మంచి రివార్డ్స్ ఇస్తుంది. మీకు ఎలాంటి టైం లిమిట్ లేకుండా మీరు మీ బీవీని మీరు బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో మీకు వచ్చే పేఅవుట్స్ వస్తూనే అడిషనల్ గా మీకు ఇలాంటి గిఫ్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఎస్హెచ్పిఎల్ ఇస్ యూనిక్ అండి. ఓకే, సో 25 లక్షల బీవీ మ్యాచ్ అయింది. కంపెనీ మిమ్మల్ని డబుల్ క్రౌన్ అంబాసిడర్ అంటుంది. 4 nights 5 days థాయిలాండ్ ట్రిప్. మీరు కనుక ఈ ట్రిప్స్ చూస్తే వేరే కంపెనీస్ లో జస్ట్ ట్రిప్ మాత్రమే ఇస్తుంది, ట్రావెల్ బోనస్ అని చెప్తారు, ట్రిప్ ఇస్తారు తప్ప ఆ ట్రిప్కి వెళ్ళడానికి అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు మన జేబులోంచి పెట్టుకోవాలి. కానీ ఎస్హెచ్పిఎల్ అలా కాదు. సో మీకు 25 రూపాయలు అంటే ట్రిప్కి వెళ్ళడానికంటే ముందే మీ బ్యాంక్ అకౌంట్ లో 25,000 రూపాయలు పడతాయి. మీరు ట్రిప్ ని హ్యాపీగా జాలీగా అంటే ట్రిప్ ఇస్తూ ట్రిప్ లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తుంది. అలాంటి కంపెనీ ఎస్హెచ్పిఎల్. 50 లక్షల బీవీని మ్యాచ్ చేశారు. కంపెనీ మిమ్మల్ని ట్రిపుల్ క్రౌన్ అంబాసిడర్ అంటారు. 4 nights 5 days దుబాయ్ ట్రిప్ ఇస్తుంది. సార్ మరి దుబాయ్ లో ఖర్చు పెట్టుకోవాలంటే అక్కడ కూడా కంపెనీ మీకు 66,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ కి ముందే ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు దుబాయ్ దాన్ని దినార్స్ లో కన్వర్ట్ చేసుకుంటారా, ఇందులో కన్వర్ట్ చేసుకుంటారా చేసుకొని మీరు దుబాయ్ లో యూ కెన్ ఎంజాయ్ యువర్ ట్రిప్. ఓకే, ట్రిప్ ఇస్తూ డబ్బు ఇస్తుంది. దట్ ఈస్ ఎస్హెచ్పిఎల్. అలాగే మీరు 1,20,00,000 బీవీని మ్యాచ్ చేశారు. యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అంటుంది. 3 nights 4 days క్రూజ్ ట్రిప్ అండి షిప్ లో. సో అక్కడ ఇవ్వట్లేదా అంటే అక్కడ కూడా 2,50,000 రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్ కి రేట్ చేస్తుంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని అంటుంది. అలాగే మనకి 1,50,00,000 బీవీ 2,50,00,000 బీవీని మనం మ్యాచ్ చేసాం. టీం పెరుగుతూ ఉంది. 4 nights 5 days స్విట్జర్లాండ్ ట్రిప్ ఇస్తుంది. ఇక్కడ కూడా మీకు 5 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ కి ఇస్తుంది. సో మీరు 5 లక్షల వర్త్ లో మీరు కావాలి అంటే ఒక మంచి మిడ్ రేంజ్ కార్ మీరు కొనుక్కోవచ్చు. కార్ కొనుక్కోవాలని కంపల్సరీ కాదు, బట్ మీ ఇష్టం. ఓకే, బట్ మనం ఒక మిడ్ రేంజ్ కార్ అయితే కొనుక్కోవచ్చు. అంత పేఅవుట్ అయితే కంపెనీ ఇస్తుంది, 5 లక్షల రూపాయలు. అలాగే టీం పెరుగుతోంది. మీకు 5 కోట్ల బీవీ మ్యాచ్ అయింది. సో మీరు ప్రెసిడెంటియల్ క్లబ్ డైరెక్టర్ అంటుంది. 7 nights 8 days యూరోప్ టూర్ కి మీరు అచీవ్ అవుతారు. మీకు ఇక్కడ 12,50,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ జరుగుతుంది. సో ఒక మంచి కార్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 12,50,000 ఇస్ ఎ గుడ్ పేఅవుట్. మీరు ఒక మంచి కార్ తీసుకోవచ్చు ఇక్కడ కూడా. అలాగే 10 కోట్ల బీవీని మీరు మ్యాచ్ చేస్తున్నారు. సో రాయల్ ప్రెసిడెన్షియల్ క్లబ్ డైరెక్టర్ మీకు 7 nights 8 days యుఎస్ఏ ఆర్ ఆస్ట్రేలియా ట్రిప్ ఉంటుంది. 25 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ ఇష్టం, మీరు అది కారు కొనుక్కుంటారా లేదంటే 25 లక్షలతోటి మీరు ఏమైనా ఫ్లాట్ తీసుకుంటారా లేకపోతే ల్యాండ్ కొనుక్కుంటారా, ఇట్స్ అప్ టు యూ, రైట్? సో అగైన్ మీరు 20 కోట్ల బీవీని మ్యాచ్ చేశారు. కంపెనీ మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ అంటుంది. 12 nights 13 days వరల్డ్ టూర్ కి తీసుకెళ్తుంది. దీంతో పాటు 50 లక్షల రూపాయలని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ప్లేస్ కి మన సిద్ధు మాలిక్ పటేల్ సార్ అచీవ్ అవ్వడం జరిగింది.
ఆయన వెరీ షార్ట్లీ కార్ లాంచింగ్ ఉంది, మనం అందరం కూడా చూస్తాము. బెంచ్ కార్ సార్ తీసుకోవడం జరిగింది. సో దాని ఓపెనింగ్ కూడా వెరీ షార్ట్లీ మనం చూస్తాం. సార్ అంటే ఈ లెవెల్ ఈ కిడ్స్ కి ఎవరైనా రీచ్ అయ్యారా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. బట్ ఆల్రెడీ ఒక పర్సన్ రీచ్ అయ్యి చూపించారు. సో ఒక పర్సన్ కి సాధ్యమైనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యం. అది మనం పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి ఉంటుంది. అగైన్ ఇక్కడ మీరు చూస్తే 50 కోట్ల బీవీ మ్యాచ్ చేస్తే చైర్మన్ క్లబ్ డైరెక్టర్ సొంతింటి కళ అందరికీ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 1,25,00,000 రూపాయలు కంపెనీ ఈ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు 100 కోట్ల బీవీని మ్యాచ్ చేశారు. అల్టిమేట్లీ మీరు రాయల్ చైర్మన్ క్లబ్ డైరెక్టర్, మీకు 2,50,00,000 రూపాయల వర్త్ విల్లా మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి కంపెనీ త్రూ. సో ఇవన్నీ మీరు తీసుకోవడానికి కంపెనీ మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. కంపెనీ ఇదంతా అచీవ్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో మీకు ఉండి ట్రైనింగ్ సిస్టమ్ ఇస్తూ, సపోర్ట్ సిస్టమ్ ఇస్తూ, ఓకే, చాలా వర్క్ షాప్స్ చేస్తూ ఉంది, జూమ్ లో చేస్తుంది, ఫిజికల్ గా చేస్తూ ఉంది, బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ అని చెప్పి బిఓపి, ఎన్డిఓ, ఆర్టీపీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ మీకు నాలెడ్జ్ ని షేర్ చేస్తూ, నాలెడ్జ్ లెర్నింగ్ ఇస్ ఎర్నింగ్ అంటాము, లెర్న్ చేస్తూ మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తూ ముందుకెళ్తున్న కంపెనీ ఎస్హెచ్పిఎల్. ఓకే, సో ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా మంది మైండ్ లో అగైన్ ఇది వర్కౌట్ అవుతుందా, ఇది నేను చెయ్యాలా అనే క్వశ్చన్స్ మీ మైండ్ లో ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే, మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా నో అంటే అగైన్ యువర్ ప్రాబ్లమ్స్, యువర్ వరీస్, మీ కష్టాలు మీతోనే ఉంటాయి. బట్ ఎవరైతే ఎస్ అని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటారో, ఒక నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ప్రాఫిట్. ఒకవేళ లాస్ వస్తే నథింగ్ అండి, ఏముంది మీకు ఇక్కడ లాస్? ఒక మంత్ మీరు వేరే షాప్ లో పర్చేస్ చేస్తున్నారు, అంతకన్నా లాస్ ఏమీ లేదు మీకు. ఓకే, మీరు పెట్టిన డబ్బులకి మీకు ప్రొడక్ట్స్ వస్తున్నాయి, మీరు వాడుకుంటున్నారు తప్ప నో లాస్. బట్ మీరు ఇక్కడ సక్సెస్ అయితే మీ ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది మేము ఆల్రెడీ చూసాం. యుల్ గెట్ అ గుడ్ కార్, మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, హౌస్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీ లైఫ్ లోకి వస్తాయి అని అంటే నేనైతే ఫస్ట్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్తానండి. బట్ అంటే లాస్ లేదు, ఓన్లీ ప్రాఫిటే ఉంది, ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మన కెరియర్ మారుతుంది, మన లైఫ్ మారుతుంది, మన పిల్లల లైఫ్ మారుతుంది, మన జనరేషన్ మారుతుంది అని అంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. సో దిస్ ఇస్ వాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.